మామూలుగా తనను అందరూ హైపర్ యాక్టివ్ అంటుంటారని, తనకు స్పీడ్ కొంచెం ఎక్కువ అన్న విషయం మాత్రం నిజమేనని, అందుకే హైపర్ పేటెంట్స్ రైట్స్ ఇన్నాళ్ళు నా దగ్గరే ఉన్నాయని, అయితే రామ్ను చూశాక సగర్వంగా ఆ రైట్స్ని తనకు ఇచ్చేశాను అంటున్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. హైపర్ ఆడియో వేదికలో మాట్లాడిన హరీష్ శంకర్ ఈ వ్యాఖ్యలు చేశాడండోయ్. కందిరీగ శ్రీనివాస్ నాకు బాగా ఇష్టమైన దర్శకుడు. అతడి స్పీడ్, అతడి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. హైపర్ చేసే ముందే అతను నాకు 2 కథలు చెప్పాడు. వీటిలో ఏది బాగుందో చెప్పమన్నాడు. ముందు హైపర్ కథ చెప్పాడు, నాకు చాలా బాగా నచ్చేసి ఇక రెండో కథ చెప్పొద్దు అన్నాను. రెండో కథతోనే సినిమా చేయాలనుకుంటే హైపర్ కథ నాకు ఇచ్చేయమని కూడా అన్నాను. దీంతో వదిలే నేనే చేసేస్తాను అని ఆ సినిమా చేశాడు. నేను శ్రీనివాస్ ఒకే తరహా వ్యక్తులం. మా స్పీడే మాకు ప్లస్, అదే మాకు మైనస్. అయితే ఆ స్పీడ్ వల్ల కొన్ని యాక్సిడెంట్లు అవుతుంటాయి, అలాగని డ్రైవింగ్ మానేయలేం కదా. హైపర్ సినిమాలో కమ్ బ్యాక్ అంటూ ఓ పాట ఉంటుంది. శ్రీనివాస్ అలాగే కమ్ బ్యాక్ అవుతాడు అని చెప్పొచ్చాడండోయ్. ఇక ఆ మూవీ ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడుతూ 14 రీల్స్ నిర్మాతలు ఫ్యాషన్తో ఇండస్ట్రీలోకి వచ్చారు. మామూలుగా సినీ పరిశ్రమలోకి వచ్చి డబ్బు పేరు సంపాదించాలనుకుంటారు. అయితే 14 రీల్స్ వాళ్ళు ముందు డబ్బు సంపాదించి ఆ తర్వాత ఇండస్ట్రీకి వచ్చారు. యూఎస్లో వాళ్ళకున్న వ్యాపారాలకు సినిమాలోకి రాకపోయి ఉంటే చాలా ఎక్కువ సంపాదించేవాళ్ళు. కానీ వాళ్ళకు ఫ్యాషన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆ బ్యానర్లో టైం వచ్చినప్పుడు నేను ఓ సినిమా చేస్తాను అని చెప్పుకొచ్చారండి హరీష్ శంకర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.